కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గోస్ట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్తో కలిసి వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ అక్కడికి వెళ్లలేదు. మరికొద్దిసేపట్లో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. సాయంత్రం కోల్కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సీ హైదరాబాద్ బయలుదేరతాడు. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గోస్ట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్తో కలిసి వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ అక్కడికి వెళ్లలేదు. మరికొద్దిసేపట్లో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. సాయంత్రం కోల్కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సీ హైదరాబాద్ బయలుదేరతాడు. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ గోస్ట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్తో కలిసి వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ అక్కడికి వెళ్లలేదు. మరికొద్దిసేపట్లో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలుస్తాడు. సాయంత్రం కోల్కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సీ హైదరాబాద్ బయలుదేరతాడు. కోల్కతాలో మెస్సీ పర్యటన సందర్భంగా నగర ప్రజలు రోడ్లపైకి భారీగా తరలివచ్చారు. ఒకవైపు చలి చంపేస్తున్న ఈ ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసేందుకు ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి ఎదురుచూస్తున్నారు. ఓ జంట అయితే మెస్సీని చూసేందుకు తమ హనీమూన్ కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చామంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ మెస్సీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కోల్కతాలో మెస్సీ పర్యటన సందర్భంగా నగర ప్రజలు రోడ్లపైకి భారీగా తరలివచ్చారు. ఓవైపు చలి చంపేస్తున్న ఈ ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసేందుకు ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి ఎదురు చూస్తున్నారు. ఓ జంట అయితే మెస్సీని చూసేందుకు తమ హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చామంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ మెస్సీ రాక కోసం వెయిట్ చేస్తున్నారు.